హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? చూడండి, నేనైతే ఇప్పుడు బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మన తెలంగాణ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూపిస్తాను కొలతతో పాటు. చూడండి, నేనైతే 2 చెంబుల బియ్యం అయితే తీసుకున్నాను. 2 కేజీలు చెంబుతో అయితే కొలుచుకుంటాను. ఓకేనా? చూడండి, ఎమ్మిగా సూపర్గా ఉంటుంది బిర్యానీ టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, 2 చెంబులు అయితే తీసుకున్నాను. కావాల్సిన ఐటమ్స్ అన్నీ: పెరుగు, 2 నిమ్మకాయలు, ఇలాచీలు, లవంగాలు, సాజీరా అండ్ పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నెయ్యి అన్నీ అయితే దగ్గర పెట్టుకున్నాము. ఓకేనా? చూడండి, ఇంకా ఇక్కడైతే స్టవ్ మీద అయితే ఆల్రెడీ నూనెలో ఆనియన్స్ అయితే వేసేసినాను. మరుగుతున్నాయి, వేడెక్కుతున్నాయి, అంటే ఇంకా రెడ్ కావాలి కదా అలా. ఓకేనా? ఇక్కడైతే చూడండి, కేజీన్నర చికెన్ కడుగుతున్నాను. చూడండి, పీసులు అయితే ఇట్లా పెద్ద పెద్దగా ఉండాలి. లెగ్ పీసు మరి మా పిల్లలు అయితే ఇంకా నాకంటే అంటున్నారు. మరి ఎవరికి వస్తుందో చూద్దాం తినేటప్పుడు. ఓకేనా? ఇలా అయితే సాల్ట్ వేసి అయితే కడుక్కోవాలి. 2-3 సార్లు కడుక్కోవాలి మంచిగా. అయితే జలిగిన పెట్టి కడుగుతున్నా, ఎందుకంటే నీరు లేకుండా ఉండాలి కదా, అందుకని. ఇంకా ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టుకుంటున్నా. అది చికెన్ అయితే కడిగి పక్కన పెట్టిన, ఇంకా బియ్యం కడుగుతున్నా. ఇక్కడైతే ఇంకా కడిగిన చికెన్ ఉంది కదా, అందులో అయితే ఐటమ్స్ అయితే వేసేస్తున్నాను. కలిపి పెట్టాలి కదా ఒక హాఫ్ అన్ అవర్. చూడండి, నూనె అయితే 4-5 స్పూన్లు అయితే వేసుకుంటున్నాము. ఓకేనా? నెయ్యి వేస్తున్నాడు మా సారు. ఆకు, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిర్చి అవన్నీ అయితే వేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకు వీడియో తీయమంటే వాళ్ళకి తీయనికి రాదు, ఎట్లా తీయాలి ఏం చేయాలని అంటారు. అందుకని అయితే నేను వీడియో తీస్తున్నాను, తను వేస్తున్నాడు. మా సార్ అయితే వేస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాము. ఇంట్లో చేసి పెట్టిన పెరుగే. ఓకేనా? ఆ పెరుగు అయితే వేసుకుంటున్నాము. పెరుగు మంచిగా వేసుకుంటేనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక్కడైతే కారం కొలతతో తీసుకుంటున్నా. ఒక బౌల్ అయితే వేసుకుంటున్నా. ఓకేనా? ఒక బౌల్ అండ్ హాఫ్, ఒక బౌల్ అయితే వేసినాను. పూర్తిగా వేసుకోలేను, ఇప్పుడు కొంచెం వేసిన. నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ అయితే మరుగుతున్నాయి. ఇక్కడ కలుపుతున్నాడు మా సారు. మినిమం ఒక 30 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయితే ఇట్లా కలిపి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం మంచిగా పక్కకు పెడితే, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెడితే ఉప్పు కారం అనేది పీసుకు పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే కడిగి పెట్టిన బియ్యము అండ్ ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుంది, పెట్టేసినాము. ఇక్కడ రైస్ పెట్టేసినాము. ఓకేనా? అక్కడ చికెన్ ఎవరికి ఇక్కడ రైస్ అవుతుంది కాబట్టి రైస్ పెట్టినాం. చికెన్ అయితే అవుతుంది 2 సైడ్లు. పైన వాటర్ ఎందుకు పెట్టినా అంటే తొందరగా అవుతుంది కదా అనేసి ఆవిరికి పెట్టినాను. దాదాపు ఆనికి వచ్చింది చికెన్. ఓకేనా? ఇక్కడ రైస్ కూడా పూర్తయింది. ఇంక ఇప్పుడైతే చికెన్లో రైస్ వేయడమే. చూడండి, రైస్ అయితే వేస్తున్నాడు మా సార్. ఇంకా ఓకేనా దోస్తులు? చూడండి, నెయ్యి వేస్తున్నాడు, ఆనియన్స్, కొత్తిమీర. నేనైతే కలర్ కలుపుతున్నాను, ఫుడ్ కలర్ పోస్తుండు. ఓకేనా? ఇప్పుడైతే క్లాత్ తడిపి క్లాత్ అయితే పెట్టేస్తున్నాడు. నేను చూస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉండాలి. గంటె అందులో పెట్టి తీస్తే మనకి ఇంకా వాటర్ అనేది రావద్దు,
అట్లా వచ్చినట్టయితే ఇంకా కాలేదు, దమ్ కాలేదు అని అర్థము. ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, యమ్మీ యమ్మీగా చూద్దాం టేస్ట్ ఎలా ఉందో వచ్చేయండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే రైస్ పెట్టుకున్నాను, బిర్యానీ, లెమన్ అండ్ ఆనియన్స్, పెరుగు అయితే ముందులో పెట్టుకున్నాను. ఇంకా తింటుంటే ఎమ్మిగా ఉంటుంది, టేస్ట్ అయితే చెప్తాను, వెయిట్ చేయండి. మా పిల్లలు కూడా తింటారు, నాతో పాటు మా పిల్లగాడు కూర్చుండు సుశీర. సూపర్గా అయితే టేస్ట్ ఉంది. ఓకే నా ఫ్రెండ్స్, మా చిన్న అయితే కనిపించకుండా పక్కకు కూర్చుంది, ఇక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మా పిల్లగాని చూడండి, నాకు తింటలే, నేను తింటలే, నాకు పెడతలే అనుకుంటుండు వాడు. ఇంకా వానికైతే లెగ్ పీస్ అయితే వేశాను, వాడైతే తింటుండు. ఓకేనా, మరి ఇవి అయితే ముచ్చట్లు, మరి సండే స్పెషల్ బిర్యానీ ముచ్చట్లు ఇవి. ఓకేనా, మరి వీడియో ఎలా ఉందో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొన్ని ముచ్చట్లతో